మేడే మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా జై 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 మేడే మేడే జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కష్టజీవికి కుడి ఎడమల నిలబడేవాడే కవి అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి రచయితల సంఘం అభ్యుదయ రచయితల సంఘం కష్టజీవి కన్నీళ్లు, కష్టజీవి శ్రమ, వాళ్ళ సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా పనిచేస్తున్నటువంటి సంస్థ అభ్యుదయ రచయితల సంఘము. ఈరోజు 1986 మే 1వ తారీఖున చికాగో 1886 మే 1వ తారీఖున చికాగో నగరంలో శాంతిగా ధర్నా చేస్తున్నటువంటి కార్మికులపైన పోలీసులు కాల్పు జరపడం వల్ల 3 కార్మికులు మరణించారు. ఆ తర్వాత మే 4th నాడు హే మార్కెట్లు నందు ర్యాలీగా పోతున్నటువంటి కార్మికుల మీద బాంబు ప్రయోగం జరిగింది. అక్కడ ఒక పోలీస్ చనిపోయిండు. అంతేకాకుండా 3 కార్మికులు కూడా మరణించారు. అయితే కార్మికులు విరోచితమైన పోరాటం చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మేడేగా మనం అందరం జరుపుకుంటున్నాము. ఇది ఆ విధంగా మేడేకి ప్రాచుర్యం ఏర్పడింది. ఈరోజు దశాబ్దాలుగా కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి అన్ని చట్టాలు, రాయితీలు కూడా ఇలా కనుమరుగవుతున్నాయి. 49 చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. కార్మికుల ప్రయోజనాలు కాపాడేటువంటి 49 చట్టాలు ఉన్నాయి. ఈ మోడీ ప్రభుత్వం ఈ 49 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తేవడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్లో కార్మికులు జరిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. సాధించుకున్న హక్కులన్నీ ఈరోజు వాళ్ళు కోల్పోతున్నారు. ఉదాహరణకు ప్రావిడెంట్ ఫండ్ కానివ్వచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, మహిళలకు ఉన్నటువంటి ప్రసూతి చెలవలు కావచ్చు, ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నవే. ఈరోజు మోడీ ప్రభుత్వం ఆ 49 చట్టాలు రద్దు చేయడం ద్వారా, ఈ 4 లేబర్ కోడ్స్ తీయడం ద్వారా మళ్ళీ కార్మికుల యొక్క సమస్యలన్నీ మొదటికి వచ్చినవి. ఇలా కార్మికుల పరిస్థితి ఏమిటంటే ఇలా కార్మికులు బానిసలాగా మిగిలిపోతున్నారు. ఇలా బానిసల్లాగానే కార్మికులు ఉపయోగించుకుంటున్నారు. సంపదను సృష్టించి పెట్టుబడిదారులు కార్పొరేట్ల యొక్క సంపద పెంచేటువంటి ఈ కార్మిక వర్గం పేదలుగా మారుతుంటే ప్రజల సంపద అంతా కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇలా ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వాల దగ్గర లేవు. పైసలన్నీ కార్పొరేట్ల దగ్గర, పెట్టుబడి దగ్గర ఉన్నవి. ఇలా ప్రభుత్వాలు ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కూడా ప్రభుత్వాల దగ్గర ఈరోజు పైసలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థల దగ్గర అప్పులు తీసుకొని వచ్చి అలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల సంపద అంతా కూడా కార్పొరేట్లకు దారాదత్తం చేసేటువంటి విధానం పోవాలి. ప్రజల సంపద ప్రజలకు చెందాలి. ఎవరైతే కష్టపడి శ్రమించి పనిచేస్తున్నారో, ఎవరైతే తమ యొక్క రక్తాన్ని చిమ్మి వాళ్ళు సంపద సృష్టిస్తున్నారో వాళ్ళ కొరకు చెందే విధంగా సంపద చెందాలని చెప్పి ఇలా కార్మికులు పోరాటం చేస్తున్నారు. భారతదేశంలో 5 కోట్ల మంది సంఘటిత కార్మికులు ఉన్నారు, 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. అంటే మొత్తంగా భారతదేశంలో 45 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. అంటే భారతదేశ జనాభాలో 3వ వంతు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 3వ వంతు కార్మికులే సంపదలు సృష్టిస్తున్నారు. ఈ 3వ వంతు కార్మికులే దేశానికి అవసరమైనటువంటి అన్ని సంపదలు సృష్టిస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, వరి నాటుతున్నారు, అదేవిధంగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు, గృహిణులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఇంత కష్టపడి సంపదను సృష్టిస్తుంటే ఈరోజు కార్మికులకు కనీస సౌకర్యాలు లేవు, ప్రసూతి సెలవులు లేవు, గ్రాట్యుటీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, అన్నీ కూడా మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏవైతే కార్మికులు పోరాడి సాధించుకున్నారో ఆ సాధించుకున్న అటువంటి పక్షాన మనందరం పోరాడి కార్మికుల హక్కులను అయితే ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేడేకి ఏమైనా సంబంధం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. మేడేకి డాక్టర్ అంబేద్కర్ గారికి సంబంధం ఉంది. ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో, భారతదేశంలో కార్మిక చట్టాలు ఏవైతే 49 ఏర్పడ్డాయో, ఈ చట్టాలు రావడం వెనక అంబేద్కర్ గారి కృషి ఉంది. ఆ కృషి వల్ల ఈ చట్టాలు వచ్చినవి.
మహిళలతో సమానంగా పురుషులకు సమాన పనికి సమాన వేతనం తెప్పించడంలో వారు కృషి చేయడం జరిగింది. అట్లనే కనీస వేతనం 26,000 ఉండడానికి వారు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా సదుపాయం కానివ్వండి, గ్రాట్యుటీ సదుపాయం కానివ్వండి, వైద్య సదుపాయం కానివ్వండి, ఇవన్నీ కూడా కార్మికులు రావడం వెనక అంబేద్కర్ గారి కృషి ఉంది. కాబట్టి ఈ స్ఫూర్తితోటి మనందరం ఈ పోరాటాన్ని కొనసాగించి కార్మికుల పక్షాన, అసంఘటిత కార్మికుల పక్షాన పనిచేసి వాళ్లకు రావాల్సిన రాయితీలు ఇప్పించడంలో, కనీస వేతనాలు ఇప్పించడంలో, ఇలా కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వవలసి ఉంది. వీటి సాధన దిశగా మనందరం కృషి చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అభ్యుదయ రచనల సంఘానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై భీమ్, జై భీమ్.